మామ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇదే ఫస్ట్ వీడియో, ఫుల్ లెంగ్త్ వీడియో మన ఛానెల్‌లో. ఇంతవరకైతే షార్ట్స్ అప్‌లోడ్ చేసుకుంటూ వచ్చాను గానీ, ఫుల్ లెంగ్త్ వీడియో అప్‌లోడ్ చేయలేదు. ఈరోజే ఫస్ట్ ఫుల్ లెంగ్త్ వీడియో అయితే అప్‌లోడ్ చేస్తున్నాను. మీరందరూ లైక్ చేసుకొని మంచిగా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇది అబ్సల్యూట్ బార్బిక్యూ నేషన్ మార్తల్లిలో ఉంది. మా అక్క వాళ్ళ రెస్టారెంట్‌కి పోతున్నా అంటే, సరే నేను వస్తా అని చెప్పైతే వచ్చాను. ఈ బార్బిక్యూ నేషన్‌కి. ఐటెమ్స్ ఏమేమి పెట్టారో చూపిస్తాను చూసేయండి. ఫస్ట్ అయితే మటన్ సూప్‌తో స్టార్ట్ చేశారు. మటన్ సూప్ అయితే నిజంగా ఐ మీన్ ఇంతకుముందు తాగిన వాటిలో అన్నిట్లో చాలా బాగుంది. వీళ్ళు మనం తినడమే ఆలస్యం ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి ఎక్కువ వస్తూనే ఉన్నారు. చూస్తున్నారు కదా! వీళ్ళైతే బార్బిక్యూ గ్రిల్ అయితే పెట్టారు. ఈ ఐటెమ్స్ ఒక 4, 5 ఐటెమ్స్ ఉన్నాయి. మనకు ఐడియా లేదు ఐటెమ్స్ ఏంటనేది. కాకపోతే అంతా నాన్ వెజ్జే. తర్వాత అయితే గ్రిల్ తీసుకొచ్చి పెట్టారు. ఈ గ్రిల్స్‌లో అన్నీ బాగున్నాయి. చికెను, మటన్ అన్నీ పెట్టారు. కానీ ఈ ప్రాన్స్ అయితే నాకు నచ్చలేదు మామ. ఈ ప్రాన్స్‌లో లోపల సరిగ్గా కుక్ అయినట్లేదు. నాకైతే నచ్చలేదు, పక్కన పెట్టేసాను. తర్వాత బఫెట్‌కైతే వెళ్ళాను. బఫెట్‌లో అయితే ఇవి అంతా నాన్ వెజ్. దీంట్లో అన్నిటికన్నా నాకు బాగా నచ్చింది శ్రీలంకన్ కర్రీ. ఇదేమో మరి బిర్యానీ, చికెన్ బిర్యానీ. ఇవంతా మనకి సెట్ అయ్యాయి కాదనేసి వెజ్ బఫెట్‌కి అయితే వెళ్తున్నాను. వెజ్ బఫెట్‌లో ఏమున్నాయో చూపిస్తాను చూసేయండి. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది నాన్ వెజ్‌లో కన్నా వెజ్‌లోనే ఎక్కువ ఉన్న ఐటమ్స్ ఉంటాయనేసి. అక్కడ చూసారు కదా ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో. ఇదైతే వెజిటేబుల్ బిర్యానీ. ఇక్కడైతే 2 రకాల కర్రీస్ చేసుకుంటున్నారు. ఇక్కడ వెజ్‌లో చాలా ఐటమ్స్ ఉన్నాయి. నేను చూసాను కదా! నాకు ట్రై చేయాలనిపించింది కానీ, అంటే వెజ్ రెగ్యులర్‌గానే తింటుంటాం, నాన్ వెజ్ తినాలని చోటకి వచ్చినాము అనేసి వెజ్ అయితే ట్రై చేయలేదు. మా అక్క వాళ్ళైతే ట్రై చేసారు కానీ బాగుందంట వెజ్ కూడా. ఇంకా మనం ప్లేట్ తీసుకునేసి అయితే నాన్ వెజ్ ఐటమ్స్ పెట్టుకొని వెళ్ళిపోదాము. ఎందుకంటే మనం నాన్ వెజ్ ఫుడ్ ఫేవరెట్ కాబట్టి. చూస్తున్నాం కదా, అది శ్రీలంకన్ కర్రీ బిర్యానీ పెట్టారు. క్యారెట్ ఇంకా తెలిసిందే కదా, ఇవన్నీ రెగ్యులర్గా ఉండేటివే. దీంట్లోనే నాకు ఒక ఐటమ్ నచ్చలేదు. ఈ బిర్యానీలో కొద్దిగా కారం ఎక్కువ ఉందని చెప్పాను అంతే. వాళ్ళు ఏం చేశారంటే ఆ బిర్యానీ తీసుకెళ్ళి కొంచెం నెయ్యి వేసి అయితే తీసుకొచ్చారు, అంటే స్పైసీనెస్ తగ్గించేకి. టేస్ట్ ఏం మారలేదు, కాకపోతే ట్రై చేశారు, దానికైతే 100 మార్క్స్ ఇవ్వచ్చు. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే చాలా బాగుంది. వీళ్ళ సర్వీస్ నాకు అన్నిటికన్నా బాగా నచ్చింది. ఐ హోప్ మీరు లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనుకుంటా. చలో మరి నెక్స్ట్ వీడియో కలుద్దాం.